కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలోని ఘాట్స్లో భాగంగా మనము ఒక హిస్టారికల్ ఘాట్ని చూడడానికి వచ్చినాం. ఇది ఘాట్ మాత్రమే కాదు, భారీ ఫోర్ట్ అని కూడా చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇప్పుడు మనం చూస్తున్నది చత్సింగ్ ఘాట్. కానీ ఈ ఘాట్కి ముందు మనకి తులసి ఘాట్కి మధ్యలో అండ్ చత్సింగ్ ఘాట్కి మధ్యలో కొన్ని ఘాట్స్ ఉన్నాయి. బదానీ ఘాట్ అని, ఆనందమయి ఘాట్ అని, తర్వాత జానకి ఘాట్ అని, తర్వాత నచ్చరాజ్ ఘాట్ అని, పంచకోట్ ఘాట్ అని, ప్రభు ఘాట్ అని, ఇట్లా కొన్ని ఘాట్ల తర్వాత ఈ ఘాట్కి వచ్చినాం మనము. ఇది చత్సింగ్ ఘాట్. అయితే ఒకప్పటి కాశీ నరేష్ అయిన బల్వంత్ సింగ్ అనేట ఆయన ఎవరైతే ఉండేనో ఆయన కట్టించిన కోట ఇది. ఈ కోటలో ఎట్లాంటి ఒక గోడను కట్టినారంటే నేను చూపిస్తారండి మీకు. చత్సింగ్ ఫోర్ట్ ఉందో ఆ ఫోర్ట్లా వాళ్ళ ట్రూప్ని అంటే వాళ్ళ సైడ్ ఆర్మీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు కట్టిన భారీ సైజు గోడ అండ్ చాలా టెక్నాలజీ ప్రకారంగా రైట్ వేలో కట్టిన గోడ. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ గోడ అసలు ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఏ వరదొచ్చి నీళ్ళన్నీ వచ్చేసినా లేకపోతే ఏదైనా కింద ఇట్లా భూకంపం వచ్చి భూమి కదిలినా గోడ మాత్రం కదలదు, మెదలదు. అండ్ బుల్లెట్లు కొట్టినా కూడా కదలని గోడ అని చెప్పొచ్చు. ఇది అంత భారీగా కట్టిరు గోడ. సో ఈ గోడ ఇప్పుడుది అప్పుడుది కాదు, 1781 AD ఆ సమయంలో కట్టిన గోడ ఇది. సో ఈ గోడకి అటువైపు అంతా కోట, ఇదంతా గోడ. బల్వంత్ సింగ్ కాలం చేసిన తర్వాత ఆయన కొడుకైన చత్సింగ్ ఆయన ఈ కోటకి అండ్ ఈ కాశీకి రాజుగా నిలబడ్డాడు అన్నమాట. సో ఆ చత్సింగ్ అనే ఆయన పేరునే ఈ కోటకి పెట్టడం జరిగింది. కానీ ఆయన పేరుని ఎందుకు పెట్టినరు? వాళ్ళ నాన్న కదా కట్టిస్తే వాళ్ళ నాన్న పేరు పెట్టాలి కదా బల్వంత్ సింగ్ అని అనే డౌట్ రావాలి మీకు. ఎప్పుడైతే చత్సింగ్ ఈ కాశీ నరేష్ ఉన్నాడో అంటే కాశీకి రాజుగా ఉన్నాడో ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే బ్రిటిషర్స్ ఈ కోట మీదకి దండయాత్ర చేసేటందుకు వచ్చారు. అప్పుడు ఈ చత్సింగ్ ఆర్మీ మొత్తం కూడా ఆ గోడ అవతల నుంచి పోరాడింది. బట్ దురదృష్టం ఏంది అని అంటే చత్సింగ్ని బ్రిటిషర్స్ చంపేసినారు. చత్సింగ్ చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన కొడుకైన చత్సింగ్ యొక్క కొడుకైన ప్రభు నారాయణ సింగ్ అనేట ఆయన దీనికి ఈ కోటలో ఉండాలి అన్న ఒక ఆశతో 30 సంవత్సరాలు ఎదురు చూసిండు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రిటిషర్లతోని ఆయన పోరాటానికి దిగిండు. ఆయన సొంతం చేసుకున్నాడు. అంటే తిరిగి మళ్ళీ ఈ కోటలోకి వాళ్ళు వచ్చిండ్రు. అండ్ అప్పుడు ఆయన నరేష్ గౌడ్ ఉన్నాడు, అంటే కాశీ నరేష్ గౌడ్ ఆయన ఉన్నాడు అనమాట. ఆ సమయంలోనే చాలామంది నాగసాధువులు అఘోరాలు తిరుగుతున్న సమయం. ఆ సమయంలో ఈ కోటని 4 భాగాలుగా విభజించి ఒక భాగం దాంట్లో నార్త్ సైడ్ భాగాన్ని నాగసాధువులకి అంకితం చేయడం జరిగింది. నాగసాధువులు అక్కడ ఉండడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కూడా ఈ ఒక్క కోటని అంటే ఎంత పెద్ద ఉందంటే ఈ కోట ఆ కొన నుంచి ఈ కొన వరకు మనం చెప్పుకున్నాం కదా. 80 ఘాట్ ఎట్లయితే పెద్ద ఘాటో ఈ చత్సింగ్ ఘాట్ కూడా అంతే పెద్ద ఘాట్. సో పెద్ద ఘాట్లలో ఇది ఒక పెద్ద ఘాట్. సో అంత గొప్ప హిస్టారికల్ స్టోరీ దీని వెనుకలుంది అన్న విషయం చెప్పడానికి మీకు నిజంగా ఈ కోటను చూపిస్తాను నేను. ఒక్కసారి ఎంత బందోబస్తు కట్టిర్రు అంటే ఆ రాళ్ళు, ఆ కన్స్ట్రక్షన్ అసలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎక్కడా కూడా చిన్నగా ఇంకొక 50-100 సంవత్సరాలు లేదా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఏ కొన నుంచి కూడా కూలకుంటా, ఏ కొన నుంచి కూడా పెచ్చు రాలకుంట కట్టినరు. మనకి తెలుగు సినిమాలు ఇంద్రా కానీ అఖండ కానీ ఈ సినిమాలల్లా ఇక్కడ వచ్చి షూట్ చేయడం జరిగింది. ఈ చత్సింగ్ ఘాట్ అనేది ముఖ్యంగా షూటింగ్లకి స్పాట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మీరు చూస్తే కూడా నా వెనకాల చాలా షూట్లు జరుగుతున్నాయి. ఒకప్పటి చత్సింగ్ కోటకి కంటిన్యూయేషన్ అయిన ఇగో నిరంజని ఘాట్,
తర్వాత ఆ పక్కకి నిర్వాణ ఘాట్, దాని పేరును మార్చి మహానిర్వాణి ఘాట్ అని పెట్టడం జరిగింది. పక్కనే శివాల ఘాట్ కనిపిస్తుంది, అది టెంపుల్. సో మొత్తం మీద చత్సింగ్ ఘాట్ అనేది అక్కడి వరకు ఉందన్నమాట. మొత్తం మీద ఈ ఘాట్ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇట్లాంటివి ఇంకా ఎన్నో కాశీ నుండి సుమన్ టీవీ మీకు ఎప్పటికప్పుడు కార్తీక మాసంలో ఘాట్ల యొక్క గొప్పతనం, దాని యొక్క చరిత్ర అండ్ ఇక్కడ ఎన్నో మందిరాల చరిత్ర మీకు చెప్పడం జరుగుతుంది. మీ అందరి కోసం కాశీలో సుమన్ టీవీ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.